కాశీ గారు అఖండ బాలయ్య బాబుకి పెద్ద హిట్ అండి, 200 కోట్లు వసూలు చేసింది అంటున్నారు. ఆ తర్వాత అన్స్టాపుల్ పెద్ద హిట్ అయిపోయింది షో కూడా. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు బాలయ్య గారి ఇమేజ్ గురించి? కానప్పుడు నేను కాదు, ప్రతి ఒక్కడు జనరేషన్స్ భేదం లేకుండా, క్యాస్ట్ల భేదం లేకుండా, దేశాల భేదం లేకుండా అందరూ యునానిమస్గా సపోర్ట్ చేసి ఘన విజయం చేకూర్చిన సినిమా అఖండ. అవును, అంటే బాలకృష్ణ గారి నట విశ్వరూపం చాలా సినిమాల్లో చూసాం మనం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అన్నీ. కానీ అఖండలో సెకండ్ హాఫ్లో అఘోరా క్యారెక్టరు, అంటే ఒక ఈశ్వరుడే దైవత్వం తోడైపోయి, అంటే ఇంతవరకు అవతారాలు ఎత్తింది విష్ణుమూర్తి అని మనం చాలా చూసాం. అవును, ఏదో దశావతారాలు ఎత్తి రాక్షసులను చంపారు, వాళ్ళని చంపారని. బట్ మానవుల్లో ఉండే రాక్షసులను చంపటానికి ఒక ఈశ్వరుడు అవతారం ఎత్తి ఎలా చేశాడు, ఎలా చంపాడు అనేది బాలకృష్ణ గారి నట విశ్వరూపం చూసి అందరూ థ్రిల్ అయ్యారు. ఓకే, అసలు నేను నటుడిగా అయితే నేను దాసోహం, పాదాభివందనం చేయాలన్నంత గొప్పగా ఉంది ఆ పర్ఫార్మెన్స్. అవును, అలాగే బోయపాటి శ్రీను గారు, ఆయన డైరెక్టర్గా అసలు మామూలు ఇలాంటి సినిమా చేయలేదు. చాలా అసలు అంత క్రితం చేసిన సినిమాలు వైలెన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ఎలివేట్ అయినా కూడా అసలు మీనింగ్ఫుల్గా ఈ సినిమాల్లో చూస్తుంటే భలే ఉంది, అసలు ఇలా ఉండాలి అని అనిపించేలాగా చాలా బాగా చేశాడు. ఆయన దర్శకత్వ ప్రతిభ, బాలకృష్ణ గారి నటన, ఆయన విశ్వరూపం అంతా ఆ సినిమాని అఖండ విజయం చేకూర్చేలాగా అఖండ రూపుదిద్దింది. సినిమా రంగానికి కూడా కొద్ది బూస్టింగ్ కదా ఇది. బూస్టింగ్ మామూలు విషయం కాదు. ఎందుకంటే కరోనా తర్వాత థియేటర్కి ఇంకా రారు, థియేటర్లు మూసేస్తున్నారు, లేకపోతే రైస్ మిల్లులు చేసేస్తున్నారు, కళ్యాణ మండపాలు చేసేస్తున్నారు అనుకున్న టైంలో ఒక సూపర్ హిట్ అయ్యి సినిమా చచ్చిపోలేదు, థియేటర్ ఇంకా ఫెయిల్ అవ్వలేదు అనే ఒక విషయాన్ని ప్రూవ్ చేసిన సినిమా అఖండ. ఆ విషయంలో చిత్ర పరిశ్రమ అంతా కూడా బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీను గారికి 100% రుణపడి ఉన్నట్టే లెక్క. ఆహా ఓటీటీలో అన్స్టాపుల్ ఇది కూడా పెద్ద హిట్ అయిపోయింది. అబ్బో మామూలుగా కాదు. ఎందుకంటే అంతకుముందు చిరంజీవి గారు చేశారు, నాగార్జున గారు చేశారు, ఈయన జూనియర్ ఎన్టీఆర్ అందరూ చేశారు. వాళ్ళందరూ చేసినా కూడా ఎవరికి బాలకృష్ణ గారు ఇలాంటి ఓ షో చేస్తారని కానీ, అలా చేయటానికి ఎవరినో వచ్చి ధైర్యం చేసి అడుగుతారని కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక రకమైన డిగ్నిఫైడ్గా ఉంటాడు కదా ఆయన. ఇక్కడికి వచ్చి జోవియల్గా క్వశ్చన్లు వేయటం, వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేయటం, షో చేయటం అనేది ఎవరు అసలు అన్ప్రెడిక్టబుల్ షో అనమాట అది. అవును, ఆ అన్స్టాపబుల్ అనేది. ఇప్పుడు వరకు అన్ని ఎపిసోడ్స్ చూశాను, అసలు అద్భుతం. ఆయన టైమింగ్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ డెడికేషన్ కానీ, దాంట్లో ఉండే ఫీల్ కానీ, ఎవరన్నా కష్టపడి వచ్చి వాళ్ళని పైన స్టేజ్ మీద పిలిచినప్పుడు ఆయన ఉండే నవరసాలు అన్నీ కూడా వచ్చిన హోస్టులకు కానీ, వాళ్ళతో మాట్లాడే విధానం ఆ జోవియల్గా. ఆయనకి ఇంతవరకు బాలకృష్ణ గారు, మహేష్ బాబు ఇద్దరు కలిస్తే ఎలా మాట్లాడుకుంటారు, అవును, బన్నీ గారితో కలిస్తే ఎలా మాట్లాడుకుంటారు, ఇలాగ డైరెక్టర్లతో కలిస్తే ఎలా మాట్లాడతారు అనేది ఎవరికి తెలీదు. అలాంటిది ఆయన వాళ్ళతోటి ఎంత జోవియల్గా ఉంటారు. ఇది సెట్లో ఉన్న మాకు తెలుసు, మేము ఆయనతో చాలా సినిమాలు చేసాం కాబట్టి మనకు తెలుస్తుంది. ప్రజలకి ఫస్ట్ టైం తెలిసేటప్పటికి అది అసలు అన్స్టాపబుల్ హిట్ అయిపోయింది.